గొల్లప్రోలు మండలం చుట్టుపక్కల గ్రామాలలో వైఎస్ఆర్ పార్టీ ఈ మధ్యకాలంలో గ్రామ వైసీపీ నాయకులు సర్పంచులతో వాలంటీర్లను మూకుమ్మడి రాజీనామాలు చేయించడం తెలిసిన విషయమే. ఈ రోజు వాలంటీర్లకు తాయలాలు పంపిణీ ప్రక్రియ మొదలుపెట్టిన వైఎస్ఆర్ పార్టీ నాయకులు గొల్లప్రోలు మండలం చందుర్తి గ్రామంలో మధ్యాహ్నం వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అనుచరులు కడప నుండి వచ్చిన అనుచరుల ఆధ్వర్యంలో గ్రామ నాయకులు గ్రామ వైసీపీ నాయకులు కలయికతో వాలంటీర్లకు 10,000 నుండి 20,000 వరకు పంపిణీ చేసినట్లు సమాచారం. ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తున్న వైసీపీ పార్టీ కార్యకర్తలు నాయకులు ఎంసీసీ టీం దృష్టిలో ఈ విషయాలని ఉన్నట్టా లేనట్టా వాలంటీర్లను రాజీనామా చేయించి డబ్బులు ఇచ్చి పార్టీ ప్రచారం చేయాలని ప్రలోభాలకు గురి చేస్తున్నట్టు సమాచారం. కొంతమంది నిరాకరించిన వారికి అధిక మొత్తంలో ఆశ చూపుతున్నారని తెలుపుతున్నట్టు సమాచారం. ఏదైనా పూర్తి వివరాలు అధికారుల పర్యవేక్షణలో జరగాలని వివిధ పార్టీల నాయకులు కోరుతున్నారు. అది ఎలా వాళ్ళంటే డబ్బులు ఇచ్చారంటాడు పూజకి డబ్బులు ఇచ్చారు వాళ్ళంటే డబ్బులు ఇచ్చామన్నారా అందాక ఏంటి అర్థం లేదు. బయట మాట్లాడచ్చు ఫోన్ లో మా ఈ రికార్డింగ్ లో వెళ్ళాడు నితిన్ రెడ్డి బ్యాక్ మనకి వెళ్ళకపోతే మన నువ్వు చేస్తాడు కానీ కాదు దీని నుంచి కాదు మన చెల్ల నుంచి బయటకు లాగిసినారు అంటున్నారు. మన చెల్ల నుంచి పైకి వెళ్ళాలి ఖర్చింగ్ లేదు ఉన్నాయంట అలా కదరా ఖర్చింగ్ కాబట్టి ఎందుకు బెమ్మానికి అవుతాయి ఎందుకు ఊరా ఇప్పుడు అలా కాదు ఇప్పుడు నీ మహాడి కాలు కాదు ఖర్చుపోయి బెమ్మానికి ఎందుకు వెళ్ళవరా అబ్బో ఎందుకు వెళ్ళవు ఇప్పుడు మన మట్టి గట్ట తోలుతున్నామని అలాంటి ఇన్ఫర్మేషన్ లో గట్ట ఏమన్నా ఉందనుకో మా చెప్తున్నాను సిఏ దగ్గర ఉంటది ఆ నెంబరు మనం ఇన్ని రోజుల్లో మరి ఆ గంట గంట తోలు కూడా ఎలా దొరికేస్తాం ఉంటున్నాం ఫోన్ టాకింగ్ వల్ల దొరికేస్తారు రికార్డింగ్ తెలియదు ఎక్కడెక్కడ వేసుకోవట్టు అన్నది అది తెలిసిపోతాయి. సరే మనకి దాని కూడా కదా మరి ఇందాక డబ్బులు ఇచ్చారు కదా సరిపోయింది నీకు అది ఆ డబ్బులు తీసేసా అదే చెప్పు కదా నిజంగా డబ్బులు వస్తానని అవి 10,000 ఇచ్చారు 10,000 ఇచ్చారు వాళ్ళకి ఎవరు 10,000 ఇంటికి ఇచ్చారు డబ్బులు అలా 40 మంది వాళ్ళు మనకి 32 మంది ఇచ్చేసారు అందరికి ఇచ్చారు. రాజీనామా చేశారు కదా మనసే లేదు రాజీనామా 32 మంది వాలంటీర్కి డబ్బు ఇచ్చారా ఇంటి వాళ్ళకి రాజీనామా చేస్తారు కదా. ఇప్పుడు ఇంటికి పార్టీలో లేనట్టు రాజీనామా చేసి తిరుగుతారు. ఇప్పుడు దేంట్లో తిరుగుతారు వైఎస్ఆర్లో తిరగమంటే డబ్బు ఇచ్చాను నితిన్ రెడ్డి ఎక్కడికి వచ్చాడు మా తమ్ముడు ఎంత నిజం వచ్చినా వాళ్ళు జాగ్రత్త వచ్చిందిరా అది చెప్తారు రా ఊరు 10,000 అందుతారు అది నితిన్ రెడ్డి రాలేదా రాదు బ్యాగ్స్ 30 డబ్బులు తమ్ముడు మరి ఆ బ్యాగ్స్ డబ్బులు ఈ 32 వారానికి బాగానే మొత్తం ఇచ్చుకున్నా డబ్బులు ఎవరన్నా ఏమా పుల్లు నాకు పూర్తి తెలీదు వచ్చాను మా ఊరు గేమ్ అక్కడ ఉండిపోయి చూసుకున్నావా నేను తెచ్చేసుకుని వచ్చాను. మరి ఉన్న బ్యాగ్ రాగాలి ఎవరు ఉంటే వాళ్ళు చెప్తారు వాళ్ళు అలాగే మన ఊరు టచింగ్ గట్రా ఎవరికి పని లేదు. అది 32 మంది వచ్చారు రాగాలన్నా మన వాళ్ళు వెళ్ళారు 32 మంది ఇందులో కొంతమంది తిరిగిపోతున్నారు మరి మన వాళ్ళంటే ఎవరులేరా వాళ్ళు ఇస్తారు ఏదో మనకెందుకు మనకి డ్రైవర్ పర్వతుంది అవుదా రియల్ గా మాట్లాడుకోవచ్చని అది వద్దని తెలుసుకోలేదు కళ్ళ నుంచి చల్ల తీసుకోండి ఇరిపోతాడు మాట భయపడుతున్నారు నువ్వు చెప్పుకున్నది ఏం చెప్తాను నీకు నాతో మాట్లాడే ఎందుకు నువ్వు వస్తాను నీ దగ్గర ఉన్నావు నువ్వు సరే నేను వస్తాను కానీ నువ్వు మాట్లాడు వాళ్ళ నీకు అలా నువ్వు పెట్టుకుని నువ్వు